వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈయన రాజకీయాల్లోనే కాదు, వ్యూహాత్మక నిర్ణయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రత్యర్థుల్ని ఆయన ముందుగానే అంచనా వేస్తారు. వాళ్ళ అడుగులను కూడా అర్థం చేసుకొని ఆ రకంగానే ఇంకొక అడుగు వేయటంలో ఆయన చతురత తరచూ చర్చకు వస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా చూసిన పెహల్గం నుంచి ఇప్పటి ఏఐ గ్లోబల్ సమ్మిట్ వరకు ప్రతిదీ ఆయన చాకచక్యంగానే చేసుకొచ్చారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయన సమయోచితంగా స్పందించడం ఆయన శైలిగా మారింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై టారిఫ్లు విధించిన టైంలో కూడా మోదీ ప్రత్యక్ష విమర్శలకు దిగలేదు. యూరోపియన్ యూనియన్తో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే దిశగానే ఆయన అడుగులు వేశారన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. మరి దౌత్యపరమైన సమతుల్యత భారత విదేశాంగ విధానంలో కూడా కీలకంగా నిలిచిందని అనేక రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నారు. మరి పాకిస్తాన్ అంశం, మరి దీంట్లో కూడా మోదీ కఠిన వైఖరినే ప్రదర్శిస్తూ వస్తున్నారు. పాకిస్తాన్తో సంబంధాల విషయంలో సరిహద్దు భద్రత పెంపు, సింధు జలాల వినియోగంపై దృష్టి, అలాగే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు కూడా దేశీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినప్పటికీ ఆయన ఒక్కడు కూడా వెనక్కేలా. మరి ఈ చర్యలు మోదీ పాలనలో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలుగా ప్రస్తావించబడుతున్నాయి. మరి ఇటీవల మనం చూస్తే ఏఐ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. మరి ఈ సమ్మిట్కు 100కు పైగా దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ వేదికపై కృత్రిమ మేధస్సు అంటే ఏఐ రంగంలో ముందంజలో ఉన్న సంస్థల నేతలు, సీఈఓలు ప్రత్యేకంగా ఇక్కడికి హాజరయ్యారు. మరి వాటిపైన చర్చించడం కూడా జరిగింది. వాటి వల్ల భారత్కు ఎటువంటి ఉపయోగం ఉంది అన్న దాని మీద కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో మనం చూస్తే ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, ఇంకా ఆంథ్రోపిక్ సీఈఓ డెరియో ఎమోడెల్ హాజరు కావటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంటారు. ఈ రెండు సంస్థలు కూడా ఏఐ రంగంలో ఇప్పుడు గట్టి పోటీగా ఉన్నాయి. పరస్పరం పోటీ పడుతున్నాయి, ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎదుగుతున్నారు. మరి సమ్మిట్ సందర్భంగా వేదికపై మోదీ అందరితో అభివాదం చేస్తూ చేతులు కలిపారు. మరి ఆ సమయంలో ఆల్ట్మన్, మోడీ మధ్య సాన్నిహిత్యం లేకపోవటమే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వచ్చింది. దీనిపైన చర్చలు జరిగాయి. మోదీ వారిద్దరి చేతులు పట్టుకొని పైకి లేపిన దృశ్యం కూడా వైరల్ అయింది. ప్రారంభంలో వాళ్ళు ఖచ్చితంగా స్పందించకపోవటంతో కొంత తత్తరపాటు కనిపించిందని కూడా వ్యాఖ్యానించాయి. మరి దీని తర్వాత స్పందించిన శామ్ ఆల్ట్మన్ ఆ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు, తాను కాస్త ఆశ్చర్యానికి గురయ్యాని కూడా తెలిపారు. మోదీ తన చేయి పట్టుకొని పైకి లేపినప్పుడు ఎలా స్పందించాలో తెలియక కొంత సందిగ్ధంలో పడ్డా అని కూడా ఆయన వివరణ ఇచ్చారు. మరి ఈ వివరణతో సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు కొంతవరకు తెరపడింది. మొత్తంగా చూస్తే దేశీయ రాజకీయాల నుంచి అంతర్జాతీయ వేదికల దాకా మోదీ చర్యలు తరచూ చర్చనీయాంశమవుతున్నాయి. అవి దౌత్యపరంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, సాంకేతిక రంగంలో కూడా సమతుల్య వ్యూహాలతో ముందుకు సాగాలన్న సంకేతాలు ఈ పరిణామాలు ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికీ దట్ ఈస్ మోదీ అని అందరూ అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.